హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేడారంలో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేరి ఇంకా మధ్యలో అయితే ఫుడ్ అయితే చేసుకుందాం అన్నట్టు చెట్లు ఉన్న దగ్గర అయితే ఒక ప్లేస్ ఉంది. సో అక్కడైతే ఆగినాము. అండ్ ఆ రోజు మండే కాబట్టి సో నాన్ వెజ్ అయితే తినము. సో అందుకోసం వెజ్ అయితే చేసుకోవడానికి ఇక్కడైతే ఆగినాము. ఒకవేళ మండే లేకపోతే నాన్ వెజ్ చేసుకొని అయితే తినేవాళ్ళము. అండ్ రామప్ప టెంపుల్ వీడియో అయితే అప్లోడ్ చేసిన, చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే టెంపుల్ వ్లాగ్ అయితే చూసేయండి. అండ్ ఇంకా ఇక్కడ మా వైశాలి అయితే పప్పు అయితే కడుగుతూ ఉంది. అండ్ పిల్లలు అయితే ఐస్ క్రీమ్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంది. పప్పులోకి ఇంకా క్యాబేజ్ కర్రీ చేస్తున్నాం, సో అందులోకి అయితే కట్ చేస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా చెట్ల కింద ఫుడ్ వండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇంకా స్ప్రైట్ అయితే తెచ్చుకున్నాము. అందరికీ ఫుల్ ఆకలి అవుతుంది. సో తినకముందే ఇంకా స్ప్రైట్ అయితే తాగుతున్నాము. ఇంకా అక్కడ మంకీస్ కూడా చాలా ఉన్నాయి. సో మంకీస్ కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ దగ్గరలో ప్లేస్ ఉంది, పొలాలు అవి ఉన్నాయి. సో అందుకోసం అక్కడ బోర్ ఉంటే అక్కడికైతే వెళ్ళినాము. నార్మల్గా ఇంకా పిక్స్ దిగి వద్దాం అన్నట్టు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ని అయితే ఫొటోస్ అయితే తీస్తుంది మా చెల్లెలు. అండ్ నెక్స్ట్ ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా ఇక్కడ నేను కూడా అయితే ఆడుకుంటున్నాను. అక్కడ వాటర్లో అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు అట్లా వాటర్లో ఆడాలంటే చాలా ఇష్టము. ఇంకా మేమందరం తిన్న తర్వాత మా హస్బెండ్ అండ్ మా మామ వాళ్ళు అయితే వచ్చి తింటున్నారు. అండ్ ఇంకా ఇక్కడ రైస్, పప్పు, క్యాబేజ్ అవి అయితే చేసినాము. అందరం తిన్న తర్వాత లాస్ట్కి అయితే వీళ్ళు వచ్చి ఇప్పుడైతే తింటున్నారు. ఇంకా ఫుడ్ అయితే అసలు కంప్లీటే అవ్వలేదు. ఇంకా తిన్న తర్వాత ఇక్కడ నుండి అయితే బయలుదేరినాము. చాలామంది వెళ్ళినాం కాబట్టి సో ఫుడ్ బయట తినాలంటే చాలా కష్టం. సో అందుకోసం అక్కడనే వండుకొని అయితే తిన్నాము. ఇంకా ఈవినింగ్ అయితే రామప్ప టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేస్తారు కాబట్టి సో అందుకోసం దర్శనానికి అయితే నెక్స్ట్ డే అయితే వెళ్ళినాము. అండ్ ఇంకా ఇక్కడ బయటికి వెళ్దాం అన్నట్టు వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఇంకా టీ అయితే తాగినాము. అందరికీ ఫుల్ హెడేక్గా ఉంది. సో అందుకోసం టీ తాగినాం. కానీ అక్కడైతే టీ అస్సలు బాగాలేదు, మొత్తం వాటరే ఉన్నాయి. ఇంకా మేము తాగుతుంటే పిల్లలు కూడా అందరు అయితే వచ్చిర్రు. సో ఇంకా పిల్లలు కూడా కొందరు అయితే తాగిరు. ఇక్కడ చూడండి, ఇంకా మా తమ్ముడు వీడియో తీస్తుంటే ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నాడు. వాడు అట్లే ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఇంకా తర్వాత టీ తాగిన తర్వాత ఇంకా మెల్లగా షాపింగ్ చేద్దాం అన్నట్టు ఇక్కడైతే ఇంకా అన్నీ అయితే చూస్తున్నాము. ఇక్కడ మా తమ్ముడు వాచెస్ అయితే చూస్తున్నాడు, మా పిన్ని కొడుకు. ఇంకా బ్రాస్లెట్స్ అవి చిన్నప్పుడైతే నేను ఈ బ్రాస్లెట్స్ ఎక్కువ కొనేదాన్ని. ఇప్పుడైతే అస్సలు కొనాలంటే అవి ఎందుకో నచ్చదు. అండ్ ఇక్కడ దండలు అయితే చాలా బాగున్నాయి, గర్ల్స్వి ఇన్విజిబుల్ చైన్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఈ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాము. అక్కడ టెంపుల్ దగ్గర అయితే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేసారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ర్యాబిట్ అయితే చూస్తున్నా. నాకు ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా సాఫ్ట్ టాయ్స్ అంటే ఏవైనా ఇష్టమే, ఫుల్ కొనాలనిపిస్తుంది. సాఫ్ట్ టాయ్స్ చూస్తే అస్సలు ప్రాణం అయితే అస్సలు ఆగదు, అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ డాగ్ చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, దాని పేరు బ్రూనో. సేమ్ దానిలాగానే ఉంది, అందుకే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నా. సేమ్ అదే ఆ డాగ్కి అయితే ఇంకా నేను ఫుల్ అంటే ఫుల్ భయపడతా. ఇంకా తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ అయితే బ్యాంగిల్స్ అవి అయితే చూస్తుంది. ఏమంత మంచిగా అయితే అనిపించలేదు నాకు ఈ బ్యాంగిల్స్. సో అందుకోసం ఇంకా ఏమైతే తీసుకోలేదు బ్యాంగిల్స్. కాస్ట్ కూడా బాగానే చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. శారీస్ పైకి, ఫ్యాన్సీ శారీస్ పైకి అయితే చాలా బాగుంటాయి. నైట్ టైం వేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తాయి. సో అందుకోసం అయితే వెళ్ళి చూసినాం. కానీ వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పారు. మేము కొంచెం తక్కువ కాస్ట్కి అడిగినాం, సో ఇవ్వలేదు, అందుకోసం అయితే తీసుకోలేదు. క్వాలిటీ కూడా అంత మంచిగా అయితే అనిపిస్తలేవు అవి. నైట్ టైం కాబట్టి అంత షైనింగ్ అయితే అవుతున్నాయి, కానీ క్వాలిటీ అంత మంచిగా లేదు. సో అందుకోసం అయితే తీసుకోలే. ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి అయితే చూస్తున్నాము. నార్మల్గానే ఉన్నాయి ఇయర్ రింగ్స్ అవి. చైన్స్ ఒకటి కొంచెం మంచిగా అనిపించినాయి. సో ఇంకా మా ఫ్రెండ్ అయితే ఒక చైన్ అయితే తీసుకుంది వాళ్ళ చెల్లి కోసం. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రాస్లెట్స్ అయితే నచ్చినాయి. నాకు బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టము, కానీ నార్మల్ బ్రాస్లెట్స్ వేసుకోవాలంటే వేసుకోబుద్ది కాదు. కానీ ఇంకా మా తమ్ముడైతే ఇప్పించిండు నాకు, మా ఫ్రెండ్కి, మా చెల్లికి ఈ బ్రాస్లెట్స్. సో అందుకోసం ఇంకా అవి అయితే తీసుకున్నాము.
ఇంకా ఇయర్ రింగ్స్ అవి చూస్తున్నాం కానీ ఏమంత నచ్చలేదు. సో అందుకోసం ఏవి అయితే తీసుకోలేదు. ఇక్కడ ఇవి అయితే బాగున్నాయి చైన్స్. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో అందుకోసం ఎక్కువ ప్రిఫర్ చేయలేదు ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికి. మీలో ఎంతమంది రామప్ప టెంపుల్కి వెళ్ళిరో కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మా చెల్లి అండ్ మా ఫ్రెండ్ అయితే ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు. అవి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్తుంది ఆమె. అండ్ ఇక్కడ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మనం ఎక్కడికైనా ట్రిప్స్కి అక్కడ వెళ్ళినప్పుడైతే కిచెన్ లాగా ఉంది. మిర్రర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ కాస్ట్ 200 సంథింగ్ అయితే చెప్పింది. సో అందుకోసం ఇంకైతే తీసుకోలేదు. ఆమె కాస్ట్ అయితే ఎక్కువ చెప్తుంది. అండ్ ఇంకా ఇక్కడ బ్రాస్లెట్స్ అయితే తీసుకున్నాము ముగ్గురము. నాకు, మా ఫ్రెండ్కి, మా చెల్లికి అయితే ఇప్పించిండు మా తమ్ముడు. ఇంకా ఇక్కడ వాడైతే ఫోటో తీసుకుంటున్నాడు పెట్టుకున్న తర్వాత. మీలో ఎంతమందికి బ్రాస్లెట్స్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. నేను అన్ని వ్లాగ్స్ అయితే లైన్గా ఒకటైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఇక్కడ చూడండి లైటింగ్ లేదు, అసలు నా చేతి నాకే చూసుకోబుద్ది అయితే లేదు. అండ్ ఇంకా కిచెన్స్ అయితే ఇవి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఈ కిచెన్స్ అయితే నేను కూడా కొన్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఈచ్ వచ్చి 20 రూపీసే, బెటర్ అనిపించినాయి నాకు. ఈ కిచెన్స్ అంటే ఎందుకో చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత అయితే మా హనీ అయితే ఇంకా స్టార్ట్ చేసింది. షాప్ దగ్గర ఆగుతుంది, ఇంకా బొమ్మలు కావాలని ఇంకా సతాయిస్తూనే ఉంది. అసలు చాలా అంటే చాలాసేపు సతాయించింది. పిల్లలు పెద్దగా అయిన తర్వాతనేమో ఇట్లా సతాయిస్తూనే ఉంటారు. అండ్ ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి నైట్ టైం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళింది. వ్లాగ్ అయితే అప్లోడ్ చేసిన, వెళ్ళి ఒక్కసారి చూడకపోతే చూడండి. ఇంకా నైట్కి అయితే ఇంకా అక్కడే తినేసి అయితే పడుకున్నాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇంకా ఇక్కడ టాటాయిస్ది అయితే చూస్తున్నాము. టాటాయిస్ది కూడా ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు కదా, సో అందుకోసం అయితే అక్కడ చూస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.